తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకారపేట సర్పంచ్ సాకిరి భూపాల్ పొలంలో మామిడి చెట్లు రాతి స్తంభాలను టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ధ్వంసం చేయడంతో వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విమర్శించారు. భాకారపేట సీఎన్ కలిసి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే నాని చంద్రగిరిలో ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు తీవ్రస్థాయిలో ఆరోపించారు. చెట్లు ధ్వంసం చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేయాల్సి వస్తుంది. మా క్యాడర్కి ఇంత అన్యాయం చూడండి, మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు చేయొచ్చు. నేను దాన్ని అబ్జెక్షన్ కూడా చేయను. తప్పండి. ఎవరికి మేము అన్యాయం అయితే చేయాలని మాకు కూడా ఇంటెన్షన్. చెట్లు కొడితే మొదలు కొంచెం సీరియస్గా మీరు తీసుకోండి. ఎందుకంటే ఇలా అలవాటు రాకూడదు. రేపు ఇప్పుడు ఇది ఇష్యూ జరిగింది, మా ఊరు కొట్టారు అనుకుంటారు, పొలం ఉన్నాయి. ఈరోజు చిన్నగొట్టుకెళ్ళు మండలం బాక్రాపేట సర్పంచ్ అయిన మా భూపాలన్న 16 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి భారతదేశంలో పనిచేసి రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఒక 5 ఎకరాల పొలం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పొలము మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి బలంగా ఉన్నాడని చెప్పి ఎన్నో ఏళ్ళు పార్టీతో అనుబంధ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అండదండలతో సుమారు 500 చెట్లు ఇక్కడ సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చెట్లు కూడా నరికేయడం జరిగింది. అదేవిధంగా 300 కూసాలు కూడా ఈరోజు అన్నీ కూడా విరగ్గొట్టి తీసి బయట వేయడం జరిగింది. నిజంగా చాలా బాధేస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే అన్నం తినేవాడు ఎవరు కూడా ఇలాంటి పనులు చేస్తారని నేనైతే అనుకోను. ఈ విధంగా ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా అయితే ఇంతకుముందు ఒక గత 40 ఏళ్ళలో 50 ఏళ్ళ ముందో ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా ఉండిందో, ఏ విధంగా అయితే మనుషులు చంపుకునే వాళ్ళో ఈరోజు ఆ విధంగా చెట్లను కూడా చంపే విధంగా ఈరోజు వీళ్ళ